అందరికీ నమస్తే. తమ్నైల్ చూసారు మీరందరూ కూడా. ప్రశ్న రావణ్ అరెస్ట్. చాలామందికి ఇది ఒక హాట్ టాపిక్, చాలామందికి ఇది ఒక స్టఫ్, చాలామందికి ఇది ఒక ఆనందం. ఒక రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు వైసీపీ వాళ్ళకు లేనంత ఆనందం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయినప్పుడు టీడీపీ వాళ్ళకు లేనంత ఆనందం. చాలామంది పైచాచిక ఆనందం పొందేవారికి ఇది ఒక ఆనందంగా అనిపిస్తుంది. ప్రశ్న రావణ్ అరెస్ట్ అనేటువంటి ఒక మాట చెవులకు చాలా వినసొంపుగా చాలామందికి అనిపిస్తుంది. అయితే ఇక్కడ కొన్ని మాటలు మనం మాట్లాడుకుందాం. ప్రశ్న రావణ్ అరెస్ట్ ఆ విషయంలో మనం మాట్లాడుకునే కంటే ముందు నేను వెరీ క్లియర్గా చెప్తున్నా, ప్రశ్న రావణ్ గారు మాట్లాడినటువంటి మాటలలో కొన్ని పదాలు తప్పు. మాటలు కాదు నేను అనేది, కొన్ని పదాలు. అతను మాట్లాడినటువంటి మాటల్లో అతను ఇచ్చినటువంటి స్పీచ్లో కొన్ని పదాలు మాత్రమే తప్పు. అయితే ఆ పదాలను మనం కంపేర్ చేసుకునే కంటే ముందు కొందరి గురించి మనం మాట్లాడుకుంటూ వద్దాం. అతను ఎవరి గురించి మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడారు ఒకటి, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు రెండు, మూడు ఒక లోఫర్ నా కొడుకు, అడక్కదినే నా కొడుకు రాధా మనోహర్ దాస్ గారి గురించి మాట్లాడారు. అయితే అదేంటి నేను రాధా మనోహర్ దాస్ గారు అన్న రాధా మనోహర్ దాస్ గురించి మాట్లాడాడు. అయితే వీళ్ళ ముగ్గురు అటువంటి లాంగ్వేజ్ మాట్లాడలేదా, వీళ్ళు ముగ్గురు అటువంటి పొరపాట్లు చేయలేదా అనే విషయానికి వస్తే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు మనందరికీ కూడా తెలుసు. ఈ రోజుకి ఎలా మాట్లాడతారు అనేది మనకు తెలుసు. నా కొడకల్లారా అంటాడు. ఇప్పుడు ప్రశ్న రావణ్ ఎవరండి? ప్రశ్న రావణ్ ఎవరు? ఒక యూట్యూబరు. యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటూ ఒక వాయిస్ అనేది, ఎక్కడైతే మీడియా అనేది లేదో, ఎక్కడైతే ఎటువంటి సపోర్ట్ అనేది లేదో, అణచివేతకు గురవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర ఇతని ఛానల్ ద్వారా, ప్రశ్న అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇతని వాయిస్ కూడా కాదు, బాధితుల యొక్క వాయిస్ వినిపిస్తాడు. ప్రభుత్వాలు చేస్తున్నటువంటి తప్పులను ఎండగడుతూ ప్రశ్నిస్తుంటాడు, అంతే కదా. కానీ పవన్ కళ్యాణ్ గారు ఎవరు? ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎం, గతంలో అయితే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక నేత, ఒక నాయకుడు, రాష్ట్ర నాయకుడు, కొన్ని కోట్ల మంది అభిమానులు, ఆయనను ఆదర్శంగా తీసుకునేటువంటి ప్రజలు ఎంతోమంది ఉన్నటువంటి ఒక నాయకుడు. అతను నోరు జారి ఆయన మాట్లాడినప్పుడు రానటువంటి ఎటువంటి సెక్షన్లు, పడనటువంటి ఎటువంటి కేసులు ఈరోజు ప్రశ్న రావణ్ మీద పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదండి. అసలు ఇంకా చెప్పాలి అంటే నిన్న ప్రశ్న రావణ్ గారు ఏమేమి మాట్లాడారో ప్రతి ఒక్కటి కూడా పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడినటువంటి మాటలే కదా. మరి ఈరోజు ప్రశ్న రావణ్ మీద పడినటువంటి కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకు పడలేదు? అది కదా ఇప్పుడు క్లియర్గా చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు. చంద్రబాబు నాయుడు గారు, నేను చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేటప్పుడు క్లియర్గా చెప్తున్నా, ఒకటి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా ఉంటే ఒకటి చంద్రబాబు నాయుడు గారన్నా ఉండాలి, లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారన్నా ఉండాలి. వీళ్ళిద్దరూ తప్ప ఆంధ్రప్రదేశ్లోకి ఇంకో పార్టీ అనేది రాకూడదు. ఎందుకంటే జనసేనకు విలువలు ఉన్నాయి అనుకోవటం అదొక భ్రమ. బీజేపీ ఏంటి అనేది మనందరికి కూడా తెలుసు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండాలి, లేదా చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు నీ తల్లి మొగుడిచ్చాడా అనేటువంటి మాటలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడలేదండి. అది బూతు మాట కాదా? అదొక జుగుప్సాహకరంగా మాట్లాడిన మాట కాదా అది? ఇక రాధా మనోహర్ దాస్ మూడోవాడు. అసలు వాడి నోటి నుంచి మంత్రాలు ఎప్పుడు వచ్చినాయండి? బూతులు తప్ప. వాడు పొద్దున లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునే వరకు క్రిస్టియన్స్లను తిట్టుకుంటా, బైబుల్ను తిట్టుకుంటా, యేసుక్రీస్తు ప్రభువుని తిట్టుకుంటా, నా కొడుకు బతికే బతుకు, తినే తిండి, తిరుగుడు ప్రతి ఒక్కటి కూడా క్రైస్తవుల భిక్షే కదా. వాళ్ళని తిట్టుకుంది వాడికి రోజు కూడా గడవదు కదా. వాడి మీద కేసు పడితే 24 గంటల్లో ఆ కేసును క్వాష్ చేసి కొట్టేసినటువంటి మాట వాస్తవమా కాదా? అదే మాట నిన్న తిట్టాడు, తప్పేముంది? అంత గలీజ్గా తిడుతున్నటువంటి రాధా మనోహర్ దాస్ గారి మీద కేసులు లేనప్పుడు, వాడి మీద పడినటువంటి కేసులను కొట్టేస్తున్నప్పుడు, కేసులు ఎత్తేస్తున్నప్పుడు తిడతారు. వాడి మీద అటువంటి లోఫర్ నా కొడుకు మీద కేసు కొట్టేసినప్పుడు ప్రశ్న రావణ్ అనేటువంటి ఒక వ్యక్తి ఏం మాట్లాడని, అంత వాడికంటే దారుణంగా ఏం మాట్లాడని కేసులు పెట్టారు? నేను మళ్ళీ చెప్తున్నా, ప్రశ్న రావణ్ గారు మాట్లాడినటువంటి మాటలో, అతను ఇచ్చినటువంటి స్పీచ్లో కొన్ని పదాలు తప్పు.
కానీ అతను ఎవరెవరి గురించి మాట్లాడారో వాళ్ళు ఇంతకంటే దారుణంగా మాట్లాడారు కదా, మరి వాళ్ళ మీద కేసులు వేయి. ఇది రాజకీయం కాదా అండి? రాజకీయం కాదా? పదవి ఉందనేటువంటి ఒక అహంకారంతో, పదవి ఉంది అనేటువంటి ఒక దమ్ముతో, ధైర్యంతో చేసేటువంటి పైచాచిక ఆనందం, ఆ ఆనందం కోసం చేసేటువంటి పనులు కాదా అయ్యి? ప్రశ్నారావణ ఒక యూట్యూబర్ అనే ఎన్ని రోజులు పెడతారు? 4, 5 లేదంటే ఒక 10, అది లేదంటే ఒక 14 రోజులు అంతేనా? ఇంకో పిటిషన్ వేసి ఇంకో కేసు వేసి ఓ నెల ఉంచుతారా? అంతకుమించి అయితే కాదుగా. కోర్టులు ఉన్నాయిగా, కోర్టులు నిజాలు చూస్తాయిగా. ప్రభుత్వాలు మారుతాయండి, ప్రభుత్వాలు మారుతాయి. ప్రశ్నించే ప్రతి ఒక్కళ్ళను ఇలానే చేస్తామంటే ప్రజలు కూడా గమనిస్తుంటారు. ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కళ్ళని ఇలానే ఇబ్బందులు పెడతామంటే ప్రజలు గమనిస్తుంటారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకపోవచ్చు, కనీసం ఇక్కడ పోలీసులు తప్పనడానికి కూడలేదు. పాపం వాళ్ళేంది, వాళ్ళ ఉద్యోగాలకు రిస్క్ కాకూడదని వాళ్ళు ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్పిన మాట వినకపోతే మా ఉద్యోగం ఏమైనా రిస్క్ ఇద్దని కాకుండా వాళ్ళు ఆలోచించిన విషయం ఏంటంటే రేపు ప్రభుత్వం మారితే మళ్ళీ వచ్చేటువంటి రాజకీయ నాయకుడు ఖచ్చితంగా నిన్ను ఇబ్బంది పెడతాడు కదా. ఇప్పుడు ఈరోజు ఎవడెవడైతే కేసులు పెట్టేసుకొని ఇబ్బందులు పడుతున్నాడో వాడు కూడా నీ మీద కేసు పెడతాడు కదా. పలానా రోజు నన్ను అన్యాయంగా ఇబ్బంది పెట్టినాడని కేసులు పెడతారు కదా. అది మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఈరోజు మీరు జాబ్ రిస్క్ అని తప్పించుకోవడం కోసం ఒక తప్పుడు పని చేస్తే రేపు ప్రభుత్వం మారితే ఆ రోజు ఎవడు కాపాడాలి? ఆ రోజే తప్పు చేయాలి. కాబట్టి రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారండి. ఎవడెవడైతే ప్రశ్నారావణ అరెస్ట్ అయ్యారనేసి పైచాచికి ఆనందం పడుతూ లైవ్లు పెడుతూ వీడియోలు చేస్తూ ఉన్నారో వీళ్ళందరూ కూడా బ్రోకర్ నా కొడుకులు, బానిస బతుకుకు అలవాటైనటువంటి వాళ్ళు. మీరు క్వశ్చన్ చేయలేరు. అరే నేను అడుగుతున్నా, ఈ రీసెంట్గా ఈ కూటమి ప్రభుత్వం గెలిచినప్పటి నుంచి కూడా అనేక మంది దళితుల మీద జరిగినటువంటి దాడులలో ఈరోజు ఎవడెవడైతే ప్రశ్నారావణ్ అరెస్ట్ అయినాడని ఆనందం పొందుతూ లైవ్లు పెడుతున్నారో, వీడియోలు చేస్తున్నారో వీళ్ళల్లో ఎవరైనా కూడా ఆ దళితుల మీద జరిగినటువంటి దాడులను క్వశ్చన్ చేశారా? ఒక్క ప్రశ్నారావణ్ మాత్రమే క్వశ్చన్ చేశాడు. ఈరోజు ఎవరుండి క్వశ్చన్ చేయనీకి ఎవరున్నారు? ఈరోజు దళితులకు ఏమైతే మాకెందుకులేనే, అంతే కదా. దళితుల కోసం నిలబడి ప్రశ్నారావణ్, అతని లోపలేస్తే ఇంకా మీకు ఆనందమే కదా. కాబట్టి దళిత ద్రోహులు మాత్రమే ప్రశ్నారావణ్ అరెస్ట్ అయితే ఒక సాటిస్ఫాక్షన్తో, ఒక మనం అంటున్నట్టుగా పైచాచిక ఆనందంతో వీడియోలు పెడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కాలమే సమాధానం చెప్తుంది. అతి త్వరలో ప్రశ్నారావణ్ బయటకు వస్తారు. నేను అనుకోవటం ఏంటంటే అతను ఒక మూర్ఖుడు, తెగించేటోడే తప్ప భయపడి వెనకడిగేసేటోడు కాదు. ఒక సామాన్యుడికి అతిపెద్ద శిక్ష ఏంది? 1 చావు, 2 జైలు, 3వది అనారోగ్యం. అనారోగ్యం దేవుడు కల్పించాలి, చావు దేవుడు కల్పించాలి. మీ చేతులలో ఉన్నది మీరు కల్పించేసిండ్రు. దాన్నే బీట్ చేసి బయటకు వచ్చినాక ఇంకా తెగియాక ఏం చేస్తారు? కాబట్టి బయటకు వచ్చిన కంబ్యాక్ అనేది దీనికంటే 100 టైమ్స్ ఎక్కువ ఉంటుందని అతని వ్యూవర్స్ ఆల్రెడీ అనుకుంటున్నారు. అనుకున్నదే నేను చెప్తున్నా. ఎవడెవడైతే పైచాచిక ఆనందం పొందుతున్నారో వాళ్ళ గురించి వెరీ క్లియర్గా చెప్పేది ఏంటంటే ఒక బానిస బ్రతుకు, అంతే, అంతకుమించి ఏం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.